హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? సో పోస్టల్ జేడీఎస్ సంబంధించి మనకి ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది డేట్ అయితే వచ్చిందండి. మనకి ఇప్పుడు ఈ ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పేసి మనకి క్లియర్ అప్డేట్ అయితే ఇస్తారనమాట. సో అఫీషియల్ గా అయితే వస్తుంది మనకి ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ అయితే అవుతుందని చెప్పేసి. అయితే ఈ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన వెంటనే మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, దాంతో పాటు డాక్యుమెంట్స్ అన్నిటితో పాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు అవుతుందని చెప్పేసి ఇప్పుడైతే మాట్లాడబోతున్నాం అనమాట. సో చాలా మంది ఏంటంటే పోస్టల్ జేడీఎస్ కి అయితే అప్లై అయితే చేసుకున్నారు. బట్ ఏంటంటే వాళ్ళకైతే ఈ మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు వస్తుంది, సో అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏంటి, అలాగే డాక్యుమెంట్స్ అనేవి ఎక్కడ వెరిఫై చేస్తారని చెప్పేసి డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. అవన్నీ అయితే క్లారిఫై చేయబోతున్నాను. మరి అలా చూసుకున్నట్టయితే ఎడిట్ ఆప్షన్ కూడా క్లోజ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మనకి పోస్టల్ డీటెయిల్స్ సంబంధించి ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది మనకి నెక్స్ట్ వెడ్నెస్డే లేకపోతే నెక్స్ట్ థర్స్డే కల్లా అయితే వస్తుంది అనమాట. సో 19th 20th కల్లా కూడా మనకి వెబ్సైట్ లో అయితే ఫస్ట్ మెరిట్ లిస్ట్ అయితే యాడ్ చేస్తారండి. సో మనకి వెబ్సైట్ లో అయితే పెడతారు. మనకి రిలీజ్ అయిన వెంటనే మన పీడిఎఫ్ అనేది ఏపీ ఇంకా తెలంగాణ స్టేట్ కి సంబంధించి పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే దాంతో పాటే ఈ యొక్క మెరిట్ లిస్ట్ ఏదైతే ఉందో, సో మెరిట్ లిస్ట్ లోని సో కట్ ఆఫ్ కూడా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఎవరికి ఏ క్యాస్ట్ లో ఎంత వచ్చింది అని చెప్పేసి. సో మీరు కానీ ఇప్పుడు ప్రీవియస్ గా ఉన్న కట్ ఆఫ్ చెక్ చేసుకోవాలనుకున్నట్టయితే మన ప్రీవియస్ వీడియో చూడడానికి ట్రై చేయండి. అయితే మెరిట్ టెస్ట్ అయితే మాత్రం మనకి నెక్స్ట్ వెడ్నెస్డే నెక్స్ట్ థర్స్డే కల్లా కూడా వచ్చేస్తుందండి. సో మనకి నైట్ అయితే పెట్టబోతున్నారు అనమాట. సో మనకి ప్రీవియస్ గా కూడా మనకి నైటే ఈ యొక్క ప్రోస్టెప్ సంబంధించి మెరిట్ అయితే రిలీజ్ చేశారనమాట. సో నైట్ పూట ఒక 8 PM కి లేకపోతే ఆ విధంగా 6 PM 7 PM కల్లా కూడా మనకి రిలీజ్ చేశారు. సో అలాగే ఇప్పుడు కూడా మనకి ఏదైనప్పటికీ కూడా ఈవినింగ్ 6 తర్వాత 19th లేకపోతే 20th అంటే వెడ్నెస్డే థర్స్డే అయితే మనకైతే పోస్టల్ జీడీఎస్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. అలాగే దీంతో పాటు ఇక్కడికి వచ్చి మీరు డౌట్ చేసుకోవచ్చు. పోస్టల్ జీడీఎస్ సంబంధించి 2024 షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ దగ్గర మనకి 2025 షార్ట్ లిస్ట్ క్యాండిడేట్ అని చెప్పైతే ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసి మీ స్టేట్ ఎంచుకున్నట్లయితే దానికి సంబంధించి మీకు లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ అని చెప్పేసి ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అయితే ఆ తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది అనమాట. అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి సో మనకి ఎక్కడ చేయించుకోవాలనుకున్నట్లయితే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది మనం ఎక్కడైతే అప్లై చేసుకున్నామో, సో లైక్ మీకు తెలంగాణ అప్లై చేసుకుంటే తెలంగాణ, ఏపీ అప్లై చేసుకుంటే ఏపీ, ఏ డివిజన్ అయితే మీరు అప్లై చేసుకున్నారో సో అదే డివిజన్ కి అయితే వెళ్ళి మీరు పోస్టల్ జీడీఎస్ సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాలన్నమాట. సో మనకి ప్రీవియస్ గా చూసుకున్నట్లయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది సో ఎక్కడ ఎక్కడ వచ్చినా సరే మన ఓన్ డిస్ట్రిక్ట్ లో మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు రూల్ చేంజ్ చేశారు అనమాట. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఎక్కడైతే మీకు జాబ్ వచ్చిందో సో అక్కడికైతే వెళ్ళి మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. సో అక్కడే వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేస్తారనమాట. సో ఇన్ కేసు మీరు దూరం ప్రాంతాల్లో పెట్టినట్లయితే అక్కడే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేస్తారు. సో మీరు వేరే స్టేట్ పెట్టినట్లయితే అక్కడికైతే వెళ్ళి మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే మీరు కంప్లీట్ చేసుకోవాలి. అలాగే పోస్టల్ జీడీఎస్ సంబంధించి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే సో మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ రోజు కావాల్సిన 10 డాక్యుమెంట్లు అనమాట. మీ 10th క్లాస్ మార్క్స్, మీ అప్లికేషన్ ఫామ్, మీ ఆధార్ కార్డు, మీ క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే మీరు ఓసీ అయినట్లయితే మీ ఇన్కమ్ సర్టిఫికేట్, మీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, అలాగే మీ ఇన్కమ్ సర్టిఫికేట్, మెడికల్ సర్టిఫికేట్, మీ కంప్యూటర్ సర్టిఫికేట్ అడుగుతారు. అలాగే మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా ఒక 10 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అయితే అడుగుతారండి. సో 10 డాక్యుమెంట్ కానీ మీరు తీసుకెళ్ళినట్లయితే పోస్టల్ జీడీఎస్ సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ కంప్లీట్ అయితే అయిపోతుంది. 1 సెట్ జెరాక్స్ తీసుకెళ్ళిన తర్వాత వెళ్ళాలి. సో అలాగే దాంతో పాటు మీకు వచ్చిన డివిజన్ లో ఏ డివిజన్ లో అయితే మీరు పెట్టుకున్నారో అప్లై చేసుకున్నారో, ఏ డివిజన్ లో అయితే మీకు పోస్టల్ జీడీఎస్ నుంచి జాబ్ వచ్చిందో సో ఆ డివిజన్ కి అయితే మీరు ఈ డాక్యుమెంట్స్ మొత్తం ఒరిజినల్స్ 1 సెట్ జెరాక్స్ తీసుకెళ్ళినట్లయితే అప్లికేషన్ ఫామ్ మొత్తం ఫిల్ చేసేసి అక్కడ మీకు ఇస్తారనమాట. సో ఆ అప్లికేషన్స్ అన్ని ఫిల్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్నట్టే సర్టిఫికేట్ రిటర్న్ అయితే ఇచ్చేస్తారు. సో అదే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయితే అయిపోతుంది అనమాట. సో మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతుంది. సో అయితే మనకి పోస్టల్ డీటెయిల్స్ సంబంధించి మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. మన టెలిగ్రామ్ ఛానల్ లోని అలాగే ఏదైతే మన వాట్సాప్ ఛానల్ లో కూడా అయితే ఆ లిస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అందరూ కూడా డిస్క్రిప్షన్ క్లిక్ చేసి జాయిన్ అయితే అయిపోండి. అలాగే పోస్టల్ డీటెయిల్స్ సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే మాత్రం ఆన్ లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.